ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయాన్ని కావాలనే రాజకీయంగా రచ్చ చేస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. సీఎం రేవంత్ కేటీఆర్ పాలిటిక్స్ లోకి సినీ నటుడిని తీసుకురావడం కరెక్ట్ కాదన్న అరుణ ఈ కార్ రేసులో ఈడీ తన పని తాను చేసుకుపోతుందని, ఈడీ కేసుకి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదంటున్న బీజేపీ ఎంపీ డీకే అరుణతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, రాష్ట్రంలో అల్లు అర్జున్ వివాదంపై మీరు ఏ విధంగా చూస్తుంది? పార్టీ స్పందన ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ ఏదైతే అల్లు అర్జున్ విషయంలో, ఆ థియేటర్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏదో ప్రత్యేకంగా ఏదో కావాలని చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సరే, అక్కడ జరగరాని సంఘటన జరిగింది. ఎవరికైనా సినిమా రిలీజ్ అప్పుడు శుభంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరు కూడా అట్లా స్టాంపేడ్ అవ్వాలి, ఎవరిదో ఈ విధమైనటువంటి సంఘటన జరగాలని ఎవరు కోరుకోరు. సరే, సంఘటన జరిగింది, యాక్సిడెంట్, అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి వాళ్ళు తెలిసిన తర్వాత స్పందించిండ్రు. దాన్ని ఆ కుటుంబానికి సపోర్టివ్గా ఉంటామని చెప్పిండ్రు. ఎందుకంటే వాళ్ళ అభిమానులే కాబట్టి ఆ రోజు ఆ సినిమాకి పోయిండ్రు. అంత పెద్ద రష్లో ఫస్ట్ డే ఒక విమెన్ విత్ ఫ్యామిలీతో పోవడం అంటే ఎంతో పెద్ద అభిమానులు అయి ఉంటారు వాళ్ళు. సో అటువంటి సంఘటన వాళ్ళకు కూడా వాళ్ళ మీద అభిమానం ఉంటుంది. అభిమానులు కాబట్టి వాళ్ళకు కూడా అటాచ్మెంట్ ఉంటుంది. తప్పకుండా ఆ కుటుంబంలో ఒక తల్లి కోల్పోవడం అనేది, ఆ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు ఇంకా అని చెప్పడం అనేది కూడా ఎవరికైనా కూడా బాధించేటటువంటి విషయం. సో ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. దానికి సపోర్టింగ్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకేదైనా చెప్పాల్సి ఉంటే చెప్పుండొచ్చు. వాళ్ళకి ఇంకే రకంగానైనా ఇంకా సపోర్ట్ ఎక్కువ చేయమని చెప్పి కోరిండవచ్చు. కానీ ఈ విధంగా ఇన్సిడెంట్ని ఈ విధంగా టర్న్ చేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది. అంటే ఇది అంతా కూడా పొలిటికల్ టర్న్ తీసుకోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది పొలిటికల్ టర్న్, 100% పొలిటికల్ టర్న్. దీన్ని ఎవరు కాదనలేనటువంటి విషయం. మీరు ఏమైనా ఉంటే రేవంత్ రెడ్డి, కేటీఆర్ బరాబర్ చూసుకోవాలి. ఇద్దరు రాజకీయంగా ఒకరికొరు ఆపోజిషన్ పార్టీస్ కాబట్టి తప్పకుండా మీరు బలాబలాలు తేల్చుకోవచ్చు, తప్పులేదు. కానీ దాంట్లో ఒక సినిమా ఫీల్డ్ వాళ్ళని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మరోవైపు ఈ కార్ రేస్ సంబంధించి ఈడీ కేసు నమోదు చేయడము, బీజేపీ పాత్ర ఉందని చెప్పి ఆరోపణలు రావడం, దీన్ని ఏ విధంగా చూస్తాను? ఇవన్నీ కూడా ఈ కార్ రేస్ విషయంలో విచారణ జరుగుతున్నది. దాంట్లో ఏదైనా వాస్తవాలలో వాళ్ళు చేసినటువంటి దాంట్లో అవినీతి కోణం బయటపడితే దానికి తగిన విధంగా యాక్షన్ ఉంటుంది. దానికి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? చెప్పండి. ఇది కేవలం ఏదో రకంగా భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయని ఇంకొకరు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేస్తుంది. ఈడీ వచ్చిందంటే పైనుంచి వచ్చిందంటది. మరి ఇప్పుడు ఈడీ ఎవరు పంపించినట్టు? ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకోబోతుంది. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఈ కార్ రేస్ విషయంలో, మీడియాలో అన్ని రకాలుగా. దాని మీద ఈడీ అనేది విచారణ చేపడుతుంది కదా. దాంట్లో భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధము? చూసుకోవచ్చు, ఈడీ అన్నది తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది తప్ప బీజేపీ పాత్ర ఏమీ లేదని చెప్పి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.